ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము బీర్పూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ స్టార్టింగ్ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడనే మేము బస్ దిగాము. ఈ నుంచి లోపలికి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ దిగి వెళ్తున్నాము. జాతర స్టార్టింగ్ అవుతుంది. మేము మార్నింగే వెళ్ళాము, 11 కల్లా వెళ్ళాము. ఇక్కడ జనాలు తక్కువ అనిపిస్తున్నారు. రథానికి పూలతో డెకరేషన్ చేస్తున్నారు. ఈవినింగ్ రథం తిరుగుతుంది ఇక్కడ. ఈరోజు మేము ఫ్రైడే రోజు వెళ్ళాము. ఈ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మెట్లు ఎక్కాలి. 300కి పైగా ఉన్నాయి మెట్లు. కానీ చాలా భయం, మంది బాగున్నారు. మళ్ళీ బాగా హైట్లో ఉన్నాయి మెట్లు, చిన్న చిన్నగా చూడండి. నేను ఈ జాతరకి ఫస్ట్ టైం వెళ్ళాను. ఇది మాఘమాసంలో 5 రోజులు జాతర జరుగుతుంది. ఇక్కడ మేము స్టెప్స్ ఎక్కడం అయిపోయింది. తర్వాత కొంచెం నడవడానికి రోడ్డు ఉంది. అది నడిచిన తర్వాత మళ్ళీ మెట్లు కంటిన్యూగా ఉన్నాయి మీదికి గుడికి వెళ్ళడానికి. ఇక్కడ ఏం అనిపించలే, కానీ ఫస్ట్ ఎక్కిన మెట్లు మాత్రం చాలా భయం అనిపించింది. ఇక్కడ చూడండి, అందరూ ఇల్లులు కడుతున్నారు బండలతోని. బాగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజు అన్నయ్య కలిసిండు, అందుకే వీడియో స్టాప్ చేశాను. రాజు అంటే తను ఒక యూట్యూబర్. రాజు బీడిగల క్రియేటివ్ థింగ్స్లో కూడా చేశాడు. నేను వీడియో పిక్స్ కూడా దిగాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. జనాలు మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ కోనేరును కూడా వీడియో తీశాను చూడండి. మేము వెనుక స్టెప్ నుంచి వచ్చాము కాబట్టి అది స్టార్టింగ్లో తీయలేదు. కానీ ఈ మందిని చూసినాక మాత్రం దర్శనం కావడానికి చాలా టైం పడుతుంది అనిపించింది. కానీ ఓన్లీ 15 మినిట్స్లో మా దర్శనం కంప్లీట్ అయింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లోపల చూడండి ఎంతమంది జనాలు, అబ్బబ్బబ్బా చాలా బాగా మంది ఉన్నారు. ఏదో అలా చూపించడానికి దూరం నుంచి వీడియో తీశాను. గుడిలో మాత్రం ఫోటోలు వీడియోస్ తీయరు కదా. దేవుంది ఫోటో పిక్ పెడతాను చూడండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్లో కిందికి దిగుతుంటే కొంచెం వీడియో తీస్తాను. ఇందులో రాజు రాపతి యూట్యూబ్ ఛానల్ వదిన కూడా వీడియోలో పడ్డది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. ఇక్కడ వస్తుంది చూడండి, తనే. తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను పిక్ పెడతా చూడండి. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం మేము. నాకు కలిసిన యూట్యూబర్స్ వీళ్ళే. రాజు బీడిగల క్రియేటివ్ థింగ్స్లో చేస్తాడు. సపరేట్ ఛానల్ కూడా ఉంది, రాజు బీడిగల. ఇప్పుడు స్టెప్స్ కిందికి దిక్కుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు మా దర్శనం అయిపోయాక ఇంకా జనాలు మాత్రం ఇంకా బాగున్నారు. ఇక్కడ మేకల్ని కూడా తీసుకువెళ్తున్నారు. మళ్ళీ ఇట్లా గుర్రాలను కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకో ఏమో నాకు తెలియదు, ఎవరిని అడగలేదు. చూడండి, ఇట్లా గుర్రాలను తీసుకెళ్తున్నారు. ఎందుకో ఏమో అని అడగాలనిపించింది కానీ అడగలేదు. చూడండి, మళ్ళీ ఫస్ట్ ఎక్కిన మెట్లు దిగుతున్నాం. ఎంత జనాలు. మెట్లు దిగడం అయిపోయాక పిల్లలు చూడండి, ఎక్కించేదాకా ఒకటే పట్టు. పిల్లలంటే ఇంతే కదా, వాళ్ళకున్న హ్యాపీనెస్సే ఇందులో.
ఇక్కడ పిల్లలు ఆడుకోవడం అయిపోయాక ఇలా షాప్ సైడ్ వెళ్ళాము. ఇక జాతరకు వచ్చినాక షాపింగ్ చేయకుండా ఎలా ఊరుకుంటాము, షాపింగ్ చేయాల్సిందే కదా. ఇక్కడ రథంకి మేము వెళ్ళేటప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తే మా దర్శనం అయి వచ్చేదాకా కూడా డెకరేషన్ కంప్లీట్ కాలేదు. తర్వాత మేము తెచ్చుకున్న బాక్స్ తిన్నాము. ఇక మళ్ళీ బస్ కోసం బస్ స్టాండ్ వచ్చాము ఆటోలో. ఇక్కడ పిల్లలు లెమన్ జ్యూస్ తాగుతున్నారు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ప్లీజ్.